తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య మరో చిత్రానికి రెడీ అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కూకట్పల్లిలోని భవ్య తులసి వనంలో ఉన్న వెంకటేశ్వర ఆలయంలో పూజా కార్యక్రమం జరిగింది. చిత్రం తొలి సన్నివేశానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా రామకృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. డైరెక్టర్ రాజమౌళి క్లాప్ కొట్టారు. అలాగే డెలివరీ తన కొత్త చిత్రం అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుందన్నారు హీరో బాలయ్య. పూరి డైరెక్షన్ లో సినిమా క్రేజీ కాంబినేషన్ గా నిలుస్తోందని అన్నారు. బాలయ్యతో సినిమా తీసే అవకాశం ఇన్నాళ్లకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు డైరెక్టర్ పూరి. బాలకృష్ణ నుంచి అభిమానులు ఏం ఆశిస్తారో అవన్నీ సినిమాలో ఉంటాయన్నారు. తప్పకుండా సినిమా మా అభిమానులు అయితేనేమి ప్రేక్షకులు అయితేనేమి వాళ్ళు కోరుకునే విధంగా అంచనాలకి ఉంటుంది ఈ సినిమా తప్పకుండా అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. దివ్యక్షేత్రంలో తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కెమెరామెన్ ముఖేష్ గారు ఉన్నారు. అలాగే ఇంకా మిగతా అన్ని కొన్ని ఫైనలైజ్ కావాల్సినవి ఉన్నాయి. మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా అది డైరెక్టర్ గారు ఆయన ఏదైనా ఎవరినైనా అనుకుని ఉంటే ఆయన చెప్తారు, లేదంటే తర్వాత తెలుస్తుంది మీకే. సో మరొకసారి ఆ స్వామివారి ఆశీస్సులు ఈ సినిమాకు ఉండాలని, అలాగే ఇది ఒక చెప్పాను ఇంతకుముందు ఒక క్షేత్రం కాబట్టి ఇక్కడ స్వామివారి ఆశీస్సులు సినిమాకే కాదు అటు అందరూ కూడా అష్టైశ్వర్య సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కీర్తి ప్రతిష్టలు శ్రీ సంపదలు ఆయురారోగ్యం ఐశ్వర్యాభివృద్ధి నవగ్రహాల అనుకూలం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్న అవకాశం అది ఇన్నాళ్ళకి వచ్చింది నాకు. అండ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన బాలకృష్ణ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, మర్చిపోలేను. అండ్ ఎప్పటి నుంచో ఆయనతో వర్క్ చేయాలని. అండ్
మీ అభిమానులందరికీ నేను చెప్తున్నాను, మాటిస్తున్నాను, మీకు ఏం కావాలంటే ఎలా కావాలంటే ఆ రేంజ్లో ఉంటుంది. సో ఆయన డైలాగులు కానీ ఆయన లుక్ కానీ బాలయ్య గారిది జై బాలయ్య. అండ్ 16th సినిమా స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 29 రిలీజ్ అనుకున్నాం. కావాలంటే ఒక రోజు ముందుకు వచ్చినా రెడీ, ముహూర్తం బాగుంది అనుకుంటే.